బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం కాస్త సనాతన వ్యతిరేక ఉద్యమంగా ఎందుకు మారింది? హిందీ వ్యతిరేక ఉద్యమం కాస్త హిందూ వ్యతిరేక ఉద్యమంగా ఎందుకు మారింది? అలాగే దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన ఆ నేల దేశ ద్రోహానికి పాల్పడే వారికి ఎందుకు ఆశ్రయం ఇస్తుంది ఈనాడు? భారతదేశానికి ఆ రెండు రాష్ట్రాలు ఎప్పటికైనా డేంజరేనా? సెంట్రల్లో ఏ పార్టీ ఉన్నా ఆ రెండు రాష్ట్రాలకి పెద్ద లెక్కే ఉండదా? ఈ రెండు రాష్ట్రాల్లో మహిళా సీఎంలు ఉన్నా ఎందుకు మార్పు లేదు? ఆ రెండు రాష్ట్రాలు దేశం కోసం ఆనాడు యుద్ధం చేస్తే ఈనాడు దేశంతోనే ఎందుకు యుద్ధం చేస్తున్నాయి? ఆ రెండు రాష్ట్రాలు సెట్ అయితే దేశం అంతా కూడా సెట్ అయిపోయినట్టేనా? ఎస్, దేశంలో ఆ రెండు రాష్ట్రాలు సెట్ అయితే అన్నీ సెట్ అయిపోయినట్టే. ఒక 100 ఏళ్ల క్రితం వరకు ఆ రాష్ట్రాలు దేశంలోనే గొప్ప ప్రాంతాలు. దేశం కోసం చాలా త్యాగాలు చేశాయి, ధైర్యంతో పట్టుదలతో నిలబడ్డాయి, దేశానికి చాలా కాంట్రిబ్యూట్ చేశాయి, దేశానికి గొప్ప గొప్ప వ్యక్తుల్ని అందించాయి. ఆ రెండు రాష్ట్రాలే, ఒకటి వెస్ట్ బెంగాల్, రెండు తమిళనాడు. ఈ రెండు రాష్ట్రాలు ఆనాడు ఎలా ఉన్నాయి, ఈనాడు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి అందరూ. ఇవాళ ఎర్ర జర్నలిజంలో ఆ రెండు రాష్ట్రాల పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరికొద్ది రోజుల్లో ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో వెస్ట్ బెంగాల్, తమిళనాడుతో దేశానికి ఏమైనా సమస్యలు పొంచి ఉన్నాయా? ముప్పేమైనా పొంచి ఉందా? మనుషులేమో చాలా మంచివాళ్ళు, కానీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిన భావజాలమో ఏమో తెలియదు, కానీ గత 50 ఏళ్ల నుంచి పూర్తి భిన్నంగా మారింది. అందుకే ఈ రెండు రాష్ట్రాల గురించి మాత్రం దేశం తెలుసుకోవాలి. మనం కూడా ఒక రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రం కాబట్టి, అంటే తెలుగు నేల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమిళనాడు సరిహద్దు రాష్ట్రం కూడా కాబట్టి తమిళనాడు చరిత్రని పూర్తిగా అర్థం చేసుకోవాలి తెలుగు వాళ్ళు. భారతదేశ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ జీవితంలో బెంగాల్, వెస్ట్ బెంగాల్, అలాగే తమిళనాడు ఈ రెండు రాష్ట్రాలు పోషించిన ముఖ్య పాత్ర ఏదైతే ఉందో అది బహుశా దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఆ స్థాయిలో నిలబడలేదు. దేశం కోసం ఆ స్థాయిలో ఈ రెండు రాష్ట్రాలు తప్ప ఆ స్థాయిలో ఏ రాష్ట్రం కూడా యుద్ధం చేయలేదు. అలాంటి ఆ రెండు రాష్ట్రాల పురాణ చారిత్రక విశేషాలను, 1 శతాబ్దం నాటి ఆ రాష్ట్ర విశిష్టతలను కూడా మనం తెలుసుకోవాలి. నేను ఆ వివరాలు పూర్తిగా చెబుతాను ఇప్పుడు. నిజానికి పూర్తి వివరాలు కావాలి అంటే సమయం సరిపోదు కాబట్టి మనం బ్రిటిష్ పరిపాలన కాలం దగ్గర నుంచి మాత్రమే మొదలు పెడదాం. మగధ న్యూస్ ఎర్ర జర్నలిజంలో ఏ విషయం చెప్పినా సరే విత్ యాక్యురేట్ డీటెయిల్స్ తో ఏ పుస్తకంలో ప్రచురించారో, ఏ సంవత్సరంలో ఇది జరిగిందో అన్న విషయాలని పూర్తిగా చెబుతూ మేము అందరికీ అర్థమయ్యేలాగా ముందుకు తీసుకువెళ్తున్నాం. అలాగే వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల గురించి తెలుసుకోవడానికి బ్రిటిష్ పరిపాలనా కాలం దగ్గర నుంచి మొదలు పెడదాం. బ్రిటిష్ పరిపాలనా కాలంలో జరిగిన స్వాతంత్ర ఉద్యమం చారిత్రక నేపథ్యానికి మాత్రమే పరిమితమయ్యి ప్రస్తుతానికి అటు వెస్ట్ బెంగాల్ గురించి, ఇటు తమిళనాడు గురించి, రెండు రాష్ట్రాల గురించి కూడా చర్చిద్దాం. అసలు దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయింది ఎక్కడి నుంచో తెలుసా? వెస్ట్ బెంగాల్ నుంచి. అక్కడ ఉన్న ఒక బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను వెన్నుపోటు పొడిచి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రయాణం మొత్తం కూడా భారతదేశంలో వెస్ట్ బెంగాల్ నుంచే మొదలు పెట్టడం జరిగింది. ఇక అక్కడి నుంచి మొదలు బెంగాల్ కేంద్రంగానే ఉత్తర ఈశాన్య భారత రాజకీయాలు మొత్తం కూడా కీలకంగా మారాయి. అయితే ఆ తరువాత సిరాజుద్దౌలా 1756లో మళ్ళీ కలకత్తాను తిరిగి బ్రిటిష్ వాళ్ళ నుంచి ఆక్రమించుకోవడం జరిగింది. అప్పుడే కలకత్తాకు అలీనగర్గా పేరు మార్చి కొంతకాలం పరిపాలించాడు ఆ రాజు. కానీ అది ఎంతో కాలం నిలబడలేదు. 1757 జూన్ 23వ తేదీన జరిగిన యుద్ధంతో ఒక్క బెంగాల్ మాత్రమే కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళిపోవడానికి మొదలైన భయంకరమైన రోజు అది. మనందరం కూడా బానిసలుగా మారిన రోజు అది. ఇక అప్పటి నుంచి 1757 నుంచి కలకత్తా కేంద్రంగా ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన ప్రారంభమైంది. ఆ తర్వాత బెంగాల్లో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వారి జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయి. భారతదేశ రాజకీయాల్లోకి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అప్పుడే రావడం మొదలైంది, చొచ్చుకు రావడం మొదలైంది. అంటే ఇక్కడ 1772 నుంచి 1911 వరకు దాదాపుగా 139 సంవత్సరాల పాటు వెస్ట్ బెంగాలే భారతదేశానికి రాజధానిగా ఉండేది. ఈ సమయం అంతా కూడా బ్రిటిష్ పాలకుడుగా మన నెత్తిన కూర్చున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా? వారెన్ హాస్టింగ్స్. ఇక ఆ తర్వాత డిసెంబర్ 12, 1911 వచ్చింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పాలన మొత్తం కలకత్తా నుంచి, వీరి మొత్తం పాలన కలకత్తా కేంద్రం నుంచి కాకుండా ఢిల్లీకి మార్చుకున్నారు కొత్తగా. అంటే
1911 వరకు కోల్కతా రాజధానిగా ఉంటే ఆ తరువాత ఢిల్లీని రాజధానిగా ప్రకటించి కొనసాగించారన్నమాట. దీని కారణంగా బెంగాల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి ఉద్యమం పుట్టింది కలకత్తా నుంచే. అంటే రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం, సాంస్కృతిక చైతన్యం, స్వాతంత్రోద్యమ చైతన్యంతో ఉద్యమ స్ఫూర్తి రగిలించే కరుడు గట్టిన భారతదేశ ప్రేమికుల పోరాటం పురుడు పోసుకుంది అక్కడి నుంచే. అనేక రూపాల్లో బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టే నాయకత్వానికి కేంద్ర బిందువు అయింది అక్కడి నుంచే. మొత్తం పశ్చిమ బెంగాల్ కలకత్తా నుంచే జాతీయ ఉద్యమం, సాంస్కృతిక ఉద్యమం జరగడం ద్వారా ఒక మేధావి వర్గాన్ని దేశానికి అందించిన నేలగా నిలిచింది వెస్ట్ బెంగాల్. అలా బ్రిటిష్ వాళ్ళని తరిమేయడానికి పుట్టిన సాహిత్యం, భావజాలం, ఉద్యమ స్ఫూర్తి కలకత్తా కాళీ ఆవిర్భవించిన నేల నుంచే మొదలయ్యాయి. ఆనాటి వెస్ట్ బెంగాల్ నుంచి సమాజాన్ని నడిపిన, మేల్కొలిపిన శక్తుల పేర్లేంటి, ఆ శక్తులు ఎవరు, దేశం కోసం వాళ్ళంతా ఏం చేశారో ప్రతి ఒక్కళ్ళం తెలుసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. ఆ నేల నుంచి వచ్చిన ఆ శక్తులు ఎవరు?